అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్, కామెంట్స్ మరియు సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారు అవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. గెలిచినప్పుడు ఇచ్చే ప్రశంస కన్నా ఓడినప్పుడు ఇచ్చే ఓదార్పే మిన్నా. మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరూ ఉన్నా ఎక్కడ ఉన్నా రాళ్లలో ముత్యం వలె కనిపిస్తుంది. కొందరు పైకి మంచిగా ఉన్నట్లు కనిపిస్తారు, కానీ మనసు నిండా విషం నింపుకొని ఉంటారు. మంచివాళ్లు మహారాజు అయినప్పటికీ కష్టాలు తప్పవు. నీతిపరులు నిజాయితీగా బ్రతికినప్పటికీ నిందలు తప్పవు. వాదించే వాళ్ళందరూ విజేతలు కాదు, భరించే వాళ్ళందరూ బలహీనులు కాదు. నిలకడలేని మనసుకి, నీతి తప్పిన మనిషికి సమాజంలో విలువ ఉండదు. మనిషికి నీతి, మనసుకు నిలకడ ఎంతో అవసరం. అందరిలా ఎప్పుడూ ఉండకు, అందరి మాట ఎప్పుడూ వినకు, ఎప్పుడూ ఒకరికి బానిస కాకు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నీకు నచ్చింది నువ్వు చెయ్యి. స్వశక్తి మీద ఆధారపడిన మనిషి ఎప్పుడైనా సంతోషంగానే ఉంటాడు. తెలివితేటలు మాత్రమే ఉంటే సరిపోవు, కష్టపడే గుణం కావాలి. అదృష్టాన్ని సరదాగా నమ్ముకోండి, కష్టాన్ని పూర్తిగా నమ్ముకోండి. కన్న తల్లిని దైవంగా భావించేవాడు తన మనసుకు నచ్చిన అమ్మాయిని కూడా ఖచ్చితంగా ప్రాణంగా ప్రేమిస్తాడు. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు. నమ్మిన వాళ్లను మోసగించకు, నా అనే వాళ్లను వదిలిపెట్టకు. నడవకుండా కూర్చుంటే గమ్యం దరిచేరదు. అలాగే ప్రణాళిక లేకుండా పనిచేస్తే ఫలితం ఉండదు. సాధించలేనేమో అన్నది భయం, సాధించగలవు అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. లేని దానిని ఆశించి ఉన్న వాటిని పాడు చేయకండి. మీరు ఇప్పుడు కలిగి ఉన్నవి ఒకప్పుడు మీరు ఆశించిన వాటిలో ఒకటి అని గుర్తుంచుకోండి. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలుపెట్టు చూపించే హక్కు ఎవ్వరికీ లేదు. ఎవ్వరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయ్. కులం లేనిది, మతం లేనిది, హోదా లేనిది, బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కంటే విలువైనది స్నేహం ఒక్కటే. మన మనసు సరిగా లేనప్పుడు మాటలు జారకూడదు. ఎందుకంటే మనసు మార్చుకునేందుకు మార్గాలు ఉన్నాయి, కానీ మాటల్ని వెనక్కు తీసుకునేందుకు ఒక్క మార్గము కూడా లేదు. చెయ్యాలి అనుకున్న వాడికి 1000 మార్గాలు ఉంటాయి. చెయ్యకూడదు అనుకున్న వాడికి 1000 కారణాలు ఉంటాయి. గెలవాలనుకుంటే మార్గాన్ని వెతుకు, కారణాలను కాదు. మీరు ఏ పనిని రేపటికి వాయిదా వేయకండి. ఎందుకంటే రేపు మరో పని మీ ఇంటి ముందు ఎదురు చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని కష్టాలు చుట్టుముట్టినప్పుడు మాత్రమే మీ చుట్టూ ఉన్న వారి గుణగణాలను మీరు గ్రహించగలరు. మీకు వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకండి. కావాలి అనుకుంటే క్షణం కూడా వృధా చేయకండి. వేలెత్తి చూపించేవాడెవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే మీకు నచ్చినట్లు బ్రతకండి. అది కష్టమైనా సుఖమైనా, బాధైనా సంతోషమైనా మీ జీవితం మీది. ఇక్కడ ఎవరిని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోరు. అర్థం చేసుకుంటే విడిపోవడాలు, బాధ పెట్టడాలు, నిందించడాలు ఉండవు. మీరు నవ్వడం మాత్రం నేర్చుకోండి. ఎందుకంటే ఏడవడం మనతో ఉన్నవారు నేర్పుతారు. ఎంత తెలివిగలవారైనప్పటికీ, ఎంత బలవంతులైనప్పటికీ కాలం పెట్టే పరీక్షల ముందు తలవంచాల్సిందే. మనకు ఒంటరితనం కూడా ఒక విధంగా మంచిదే. ఎందుకంటే బ్రతుకు మీద ఆశ ఉండదు, చావు అంటే భయం ఉండదు. మీరు ఎదిగేటప్పుడు మిమ్మల్ని తొక్కేవాళ్ళుంటారు. మీరు ఎదిగాక మిమ్మల్ని మొక్కేవాళ్ళుంటారు. మీకు ఒక రూపం వచ్చేలా మిమ్మల్ని చెక్కేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మీ లైఫ్లో ఎప్పటికీ మరువకండి. ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే. మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్నే. మనకు ఆపద వచ్చినప్పుడు తోడు ఉండే ప్రతి ఒక్కరూ మన ఆత్మీయులే. తాహతకు మించి ఏది ఎక్కువైనా అది విషంతో సమానం. అది ఐశ్వర్యం కావచ్చు, అధికారం కావచ్చు, సోమరితనం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ప్రేమతో చేరదీస్తే క్రూరమృగాలు కూడా ప్రేమని చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమ చూపించినా బాధనే మిగులుస్తాయి. కాలి కింది ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకండి. కళ్ళలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో.
ప్రతి మనిషికి తన జీవితం తనకు చాలా ముఖ్యం. పక్క మనిషిపై పంతానికి పోయి పతనాన్ని కొని తెచ్చుకోకండి. నీ మంచిని కోరేవాడు పరాయి వాడైనా సరే వాడిని స్వీకరించు. నీ పతనం కోరేవాడు నీవాడైనా సరే వాడిని వదిలేయి. మౌనమంటే నిశ్శబ్దం కాదు, మనం మనతో మాట్లాడుకోవడం. ఏకాంతం అంటే ఒంటరితనం కాదు, మనలో మనతో యుద్ధం చేయడం. 100 మంది శత్రువుల కన్నా ఒక్క నమ్మక ద్రోహి చాలా ప్రమాదం. నీ మంచి కోరుకునే వాళ్ళని దూరం చేసుకోకు. స్వార్థంతో పొగిడే వారిని నీ దగ్గరకు రానివ్వకు. మాట అనేది నిచ్చెన లాంటిది. పైకి తీసుకుపోగలదు, కిందకు పడవేయగలదు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరి చెప్తే తెలిసేవి కావు. నీవు స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివాళ్లు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది. మనం నచ్చనప్పుడు దూరం మంచిది. మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది. గుర్తుంచుకోండి, కాలానికి జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎవరివి వారికి తిరిగి తప్పకుండా ఇచ్చేస్తుంది. మన అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమని తెలుసు. కానీ అందరూ భాగ్యం వైపే చూస్తారు. ఏ ఒక్కడూ ఆరోగ్యం వైపు చూడడు. ఇదే నేటి సొసైటీ తీరు. గెలుపు అనేది నీ ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, కానీ అదే నీ గమ్యం కాదు. తనపై తనకు నమ్మకం ఉన్నోడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. నీతో ఉంటున్న వాళ్ళు నీకు నచ్చినట్లే ఉండాలని వాళ్లతో ఇతండవాదం చేసే ముందు నువ్వు కూడా వాళ్ళకి నచ్చినట్లే ఉంటున్నావా అని నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. నీవు చెడును ప్రశ్నించటం నేర్చుకో. మంచిని అభినందించటం నేర్చుకో. అది నీలోని మంచిని పెంచుతుంది, చెడును తొలగిస్తుంది. చెట్టు సామర్థ్యాన్ని బట్టి గాలి వీస్తున్నట్లు మనిషి తన కష్టం సామర్థ్యాన్ని బట్టి ప్రతిఫలాన్ని ఆశించాలే తప్ప అతిగా ఆశకు పోతే అంతగా అతకదు. పనివంతుడు పనిని కూడా విశ్రాంతిలా భావిస్తాడు. బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తాడు. బరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు. లైఫ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. ధైర్యం చేయకపోతే దరిద్రం దూరం కాదు. సాహసం చెయ్యకపోతే సంతోషం దరిచేరదు. మనకు సమయం ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. విలువ తెలుసుకునేసరికి సమయం ఉండదు. స్వచ్ఛమైన బంగారం కూడా ఒక పరిపూర్ణమైన ఆకారం పొందాలంటే కాలక తప్పదు, కరగక తప్పదు, నలగక తప్పదు, దెబ్బలు తప్పవు. అలాగే మనిషి కూడా లైఫ్లో ఒక స్థానం పొందాలంటే రకరకాల బాధలు తప్పవు. ఒకరి తలరాతను మంచిగా మార్చే శక్తి మనకు లేకపోవచ్చు. ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా చేసే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. అర్థం చేసుకునేవారు లైఫ్లో తోడుగా ఉంటే అంతకు మించిన గొప్ప వరం ఇంకేదీ ఉండదు. ఈ రోజుల్లో ధనం ఉన్నవాడు గుణవంతుడు అవుతున్నాడు. గుణం ఉన్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనపడతారు. కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని మూయడానికి ప్రయత్నించడం కన్నా మన చెవులను మూసుకోవడం మంచిది. ఉత్తముడు ఆత్మవిమర్శ చేసుకుని తమని తాము దిద్దుకుంటాడు. అధముడు మాత్రమే పరనింద చేస్తూ దిగజారుతుంటాడు. నిజాయితీ లేని బంధాలకి, బజారులో దొరికే వస్తువులకి పెద్ద తేడా ఏం ఉండదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండూను. అందమైన వారు ఈ సొసైటీలో అడుగడుగునా ఉంటారు. కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. మన మనసుకి ఆశ ఎక్కువ. నచ్చిన ప్రతిదీ కావాలనుకుంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది. ఈ సమాజం తీపిగా మాట్లాడి మోసం చేసేవాడిని అభిమానిస్తుంది. కఠినంగా మాట్లాడి నిజాయితీగా ఉండేవాడిని ద్వేషిస్తుంది. ఈ సమాజం తీరే అంతా. ప్రేమతో మాట్లాడు, ఆలోచించి మాట్లాడు, అర్థం చేసుకుని మాట్లాడు, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడు, నవ్వుతూ మాట్లాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడు, మనసు నొప్పించకుండా మాట్లాడు, తక్కువగా మాట్లాడు. ఎప్పుడూ మన వైపు నుండే కాదు, అప్పుడప్పుడు ఎదుటివాళ్ల వైపు నుండి కూడా ఆలోచించాలి.
అప్పుడే ప్రతి ప్రశ్నకి సరైన సమాధానం దొరుకుతుంది.